ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనము. నా బాహుబలము అతని బలపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్న బలమైన వాగ్దానం ఏమిటి అంటే, ప్రియమైన బిడ్డ, నా బాహుబలము నిన్ను బలపరుస్తుంది. ఎంత మంచి మాట కదా. ఆయన బాహువు బలమైనది. ఆయన యొక్క బాహువు ఎంతో పొడవైనది. ఆయన బాహువు మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేది. కాబట్టి ఆయన హస్తము మనల్ని బలపరుస్తూ ఉన్నదని మనం కూడా భక్తుడు నమ్మినట్లుగా నమ్మితే, ఆయన యొక్క బాహువు ఎంతో బలమైనదిగా మనల్ని బలపరిచి మన పరిస్థితుల అన్నిటిలో నుండి మనల్ని లేవనెత్తుతూ ఉన్నది. నిజంగా మనము ఒకవేళ అప్పులు ఊబిలో పడి ఉంటే, లేదంటే బంధాలు అనేటువంటి ఊబిలో చిక్కుకుపోయి ఉంటే, లేదంటే దిక్కుతోచని స్థితిలో ఒక భయంకరమైన వేదనకరమైన ఊబిలో పడిపోయి ఉంటే, శుభ వాగ్దానం ఇది. ఆయన బాహుబలము మనల్ని బలపరిచి, ఆయన దక్షిణ హస్తము మనల్ని ఆదుకొని, మనల్ని లేవనెత్తి, మనల్ని బలపరిచి బలవంతులుగా నిలబెడుతూ ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనుషుల యొక్క బాహువు ఒకవేళ మనకు సహాయము చేయకపోవచ్చు, కానీ మనుషుల యొక్క బాహువు మన వైపు చాపకపోవచ్చేమో, కానీ సర్వ సృష్టికర్త ఆయన బాహువు మనకు తోడుగా ఉంటే, మనల్ని బలపరిస్తే, మనకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధము కూడా కొట్టివేయబడుతున్నది. నమ్ముదాం. ఆయన బాహుబలము మనల్ని బలపరుస్తూ ఉన్నది, మనల్ని నడిపిస్తూ ఉన్నదని నమ్మితే తప్పకుండా ఆ వాగ్దానాన్ని మనం పొందుకుంటాం, బలం పొందుకుంటాం. మనం అడుగులు ముందుకు వేస్తాం, జీవితాన్ని కొనసాగిస్తాం. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్నవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకి వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి, అయా నీ బాహుబలము చేత మమ్మల్ని బలపరుస్తానని మా హృదయాలను బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, నీ బాహుబలం ఎంతో బలమైనదయ్యా. అది నన్ను బలపరిస్తే నేను కట్టబడతాను, లేవనెత్తబడతానని ఎవరు నమ్మారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమెన్.